నమస్తే అండి. ఆహ్, నా పేరు ఉమా శివప్రసాద్. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. నేనొక టీచర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ నాకు లైఫ్ స్టైల్‌లో డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్సర్సైజ్ సరిగ్గా చేయక కొంచెం జర్నీస్ అటు ఇటు చేసి నా స్టమక్ అప్సెట్ అయిందండి. అప్సెట్ అయ్యి ఒక 40 డేస్ నేను మెడికల్ లీవ్ పెట్టి మెడికేషన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలా సఫర్ అయ్యాను. ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రాకూడదు అనుకున్నాననమాట. అయితే దానికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఈ స్నోవెల్ కమ్యూనిటీ అనేది నాకు దొరికింది. ఆహ్, చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. దీనికి ఇప్పుడు ఈ 45 డేస్ జర్నీ కంటే ముందు ఆహ్, నా నాకు ఆహ్, ఎలా ఉండేదంటే స్టమక్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది. కొంచెం కాన్‌స్టిపేషన్ ఉండేది. తర్వాత ఈ హిప్ చుట్టూ గూడా పెయిన్ ఉండేదండి. ఒక రకంగా ఇబ్బందిగా ఉండేదనమాట. తర్వాత నిద్ర సరిగ్గా పట్టేది కాదు. మూడ్ స్వింగ్స్ ఉండేవి. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే కంగారు పడేదాన్ని. ఈ పని ఎలా చేయాలి? అవుతుందా లేదా? ఇన్ టైమ్‌లో అవుతుందా లేదా? అని కంగారు పడేదాన్ని. అలాంటిది ఈ ఈ మంచి అవకాశం వచ్చిందండి. ఒక 45 డేస్ జర్నీ అయింది. ఇదే 45 డేస్ నేను ఏమి చేయకుండా గడపొచ్చు. కానీ గాడ్స్ గ్రేస్ వల్ల దీంట్లో ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 45 డేస్ జర్నీలో నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే ఫస్ట్ డే ఉన్న మూడ్‌కి, ఇప్పుడు మూడ్‌కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నా వెయిట్‌లో గూడా కొంచెం కొన్ని పారామీటర్స్ చేంజ్ అయ్యాయి. వెయిట్ తగ్గిందండి. 1 కేజీ వెయిట్ తగ్గింది. 49 కేజీస్ ఉండేదాన్ని నేను 48కి వచ్చేసాను. తర్వాత నా బాడీ ఫ్యాట్ అయితే కొంచెం మేనేజ్ చేయాలి. విజరల్ ఫ్యాట్ తగ్గిందండి. 14.23 నుంచి 8కి వచ్చేసేసింది. చాలా సర్ప్రైజ్ అనిపించింది. అదేవిధంగా మజిల్ మాస్ కూడా కొంచెం పెరిగింది. 21.48 నుంచి 23.9కి వచ్చింది. హ్యాపీ. తర్వాత బాడీ ఏజ్ నాది నా ఏజ్ యాక్చువల్‌గా 60 ఇయర్స్ అండి. నా బాడీ ఏజ్ ఇంతకుముందు 59. ఇప్పుడు కూడా 59 మెయింటైన్ అవుతుంది. తర్వాత ఆర్ఎం వచ్చేసి 1229 ఉండింది. ఇప్పుడు 1067కొచ్చింది. తర్వాత బిఎంఐ కూడా తగ్గింది. 22.22 ఉండింది. 21.77 వచ్చింది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఆర్ కూడా 0.94 నుంచి 0.89కొచ్చింది. యాక్చువల్‌గా 0.8 కంటే తక్కువగా ఉండాలన్నమాట. సో, నాకు డెఫినిట్‌గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ 45 డేస్‌లో నేను ఖచ్చితంగా ఆహ్, నా గోల్స్ రీచ్ అవుతాను. అంటే కంప్లీట్‌గా ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా, హెల్తీగా నేను తయారవుతాను. నాకు చాలా హోప్ ఉంది. దీంట్లో నేను చాలా నేర్చుకున్నానండి. మైండ్ ప్రోగ్రామింగ్ ఎంత అవసరమో మనకి అనేది నేను చాలా నేర్చుకున్నాను. నేనసలు ఎన్ని, ఎన్ని 90 డేస్ మిస్ చేసుకున్నాను లైఫ్‌లోనని నాకనిపిస్తుంది. డెఫినిట్‌గా నేను ఈ జర్నీ కంటిన్యూ చేస్తాను. 90 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ నేనసలు విజువలైజ్ చేసుకుంటున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా, ఎంతూసియాస్టిక్‌గా ఉండాలనేది నేను బాగా విజువలైజ్ చేసుకుంటున్నాను. ఆహ్, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైటు పడుకునేదాకా నా ఫేస్‌లో స్మైల్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందో అలాగే ఉంటోంది. నైట్ దాకా అలాగే ఉంటుందండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ కూడా నాకు చెప్పా గదా! హిప్ చుట్టూ పెయిన్ ఉండేది గదా! అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఆ పెయిన్ కనిపించట్లేదు. ఇంతకుముందు ఉండేదా అని నాకే డౌటొస్తుంది. అదే విధంగా తిన్న తర్వాత అప్పుడు హెవీగా ఉండేది. ఇప్పుడు ఆ హెవీనెస్ పూర్తిగా తగ్గిందండి. నాకు అలాంటి ఫీలింగ్ ఇప్పుడేది రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. నా స్టమక్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా నేను తప్పకుండా ఆహ్, హీల్ చేసుకుంటాను. తప్పకుండా ఈ ప్రోగ్రామ్‌లో ఆహ్, మంచి హ్యాపీ ఎండింగే నాకుంటుంది అని నేను గాడ్‌ని ప్రే చేస్తున్నాను. థాంక్ గాడ్ అండి. థాంక్స్ టు స్నోవెల్ కమ్యూనిటీ. థాంక్ యూ అండి.